అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సినిమా డైలాగ్ కొట్టిండు. గూడెం మైపాల్ రెడ్డి కొట్టినటువంటి డైలాగు చూసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పర్సన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు షాక్లో ఉన్నారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో అందరూ క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇదే గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన, పార్టీ కండువ ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కప్పుకున్నాడు. జగ్గారెడ్డి ఉన్నారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు గూడెం మైపాల్ రెడ్డిని. అయితే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత రకరకాల పంచాయతీలు జరిగినాయి. పటాన్చెర్లో నీలం మధు ముద్రాజు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు. తర్వాత కాటా శ్రీనివాస్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. సో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉండగా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లొస్తాడు, మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున కాటా సీనన్న, నీలం మధు ముద్రాజ్ కొంత పంచాయతీ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత గూడెం మైపాల్ రెడ్డికి ఎందుకో నచ్చలే, నాకు అవసరం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఓసారి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన కార్యాలయం ఉంటుంది కదా, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కార్యకర్తలు పోయి చూసినప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయట. గూడెం మైపాల్ రెడ్డి కూర్చునేటటువంటి ఛాంబర్ ఉంటుంది కదా, ఆ ఛాంబర్లో అట్లనే గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేమ్లు ఉన్నాయట, కేసీఆర్తో కలిసి దిగినటువంటి ఫోటోలు. ఎట్లుంటాయి ఆ ఫోటోలు? మరి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి కదా, కేసీఆర్ ఫోటో ఎట్లా పెట్టుకుంటావు, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అడిగినప్పుడు నేను పెట్టుకోను, నా ఇష్టం అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి చెప్పిండు. నాకు నచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటా, నాకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటా, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని రూల్ లేదని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారినాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక చెప్పినటువంటి మాట. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంథింగ్ ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు మీటింగ్ మీన్స్ అదే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లేకపోతే పార్టీ ఆఫీస్లో ఎక్కడో జరుగుతున్నప్పుడు పటాన్చెర్లోనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది కూర్చున్నారు. గూడెం మైపాల్ రెడ్డిని ఏదో అడుగుతూ ఉంటే దౌడాలో పార్టీ అని చెప్పి తిట్టిండు గూడెం మైపాల్ రెడ్డి. ఇదే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసరంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన ఎవరు రెస్పాన్స్ కాలే, అందరూ సైలెన్స్ ఉన్నారు, ఎవరు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలే. ఇది నేనంటున్న మాట కాదు, ఇదే గూడెం మైపాల్ రెడ్డి గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉంటుంది. పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఆయన తిట్టిండు మాట. ఇక నేను ఆ మాట నేను ఒకటేసారి అన్నా కానీ అట్లా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు గూడెం మైపాల్ రెడ్డి. ఆయన పైన ఏ యాక్షన్ తీసుకోలే. ఆఖరికి గూడెం మైపాల్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తా, బీఆర్ఎస్ని గెలిపిస్తా, తెలిసి తెలియకనో తప్పు చేయాల్సింది వచ్చింది కానీ నేను సరిదిద్దుకున్నా, నేను ఇక ఆ తప్పులో ఉండడానికి రెడీ లేను, ఆ తప్పు నుండి బయటపడుతున్నాను. గూడెం మైపాల్ రెడ్డి రిగ్రెట్ ఫీల్ అయ్యి కాంగ్రెస్కి నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ నాకు అవసరం లేదని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పేసిండు. అసలు ఈ గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఉన్నాడా కాంగ్రెస్ ఉన్నా క్వశ్చన్ మార్క్. కానీ బీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు. ఆఖరికి కాంగ్రెస్ కండువ ఎందుకు కప్పినావు అంటే లేదు అది దేవుని కండువ, నేను బోర్డుతోటే రేవంత్ రెడ్డి నేను ఆయన కంటే వయసులో పెద్దోన్నని, లేకపోతే మాకు కొంత దోస్తాను సన్నిహితం ఉందని చెప్పి నేను ఇక ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్కపోయినప్పుడు నాకు కండువ కప్పిండు, అది దేవుని కండువ అంటున్నాడు. కాంగ్రెస్ కండువకు దేవుని కండువకు తేడా ఉండదా? కానీ గూడెం మైపాల్ రెడ్డి మాత్రం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్నాడు అనేది ఒకసారి వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అది గూడెం మైపాల్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. గూడెం మైపాల్ రెడ్డి గట్టిగా ఫైట్ చేయడం వలన దాదాపు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో 5 బీఆర్ఎస్ మున్సిపాలిటీలు వచ్చినాయి. 5 బీఆర్ఎస్ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారు. ఒకటి ఇస్నాపూర్, హైదరాబాద్కి దగ్గరే ఉన్నటువంటి ఏదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఉందో అది కూడా బీఆర్ఎస్ పార్టీకే కైవసమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎక్స్ అఫీషియాకి సంబంధించినటువంటి ఓటు ఉందో, ఎక్స్ అఫీషియా ఓటు భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి సపోర్టివ్ చేసిండు ఓటు. గూడెం మైపాల్ రెడ్డి రఘునందన్ రావు ఇద్దరు ఒకటే కారులో వచ్చిరు. ఎక్స్ అఫీషియా ఓటు ఎవరు రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి వేసిండు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీని
కైవశం చేసుకున్నారు. అట్లనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీని కైవశం చేసుకున్నది. ఎప్పుడైతే రఘునందన్ రావు వచ్చి ఎక్సఫిషియో ఓట్ వేసిన తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఇక కన్ఫర్మ్ అయిపోయింది ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ బీఆర్ఎస్కే వచ్చింది అని తెలిసిన వెంటనే బయటికి వచ్చి ఆయన కొట్టినటువంటి ఒక సినిమా డైలాగ్ మీరు చూడాలి. ఇక గూడెం మైపాల్ రెడ్డి ఏమన్నాడు, బుల్లెట్ దిగిందా లేదా చూసుకోండి అన్నాడు. బుల్లెట్ దిగిందా లేదా చెక్ చేసుకోండి అన్నాడు. మరి ఎందుకన్నాడు గూడెం మైపాల్ రెడ్డి? కాంగ్రెస్లో మంచిగానే ఉంది. గూడెం మైపాల్ రెడ్డి పైన గతంలో కేసులు, ఓసారి ఆయన పైన ఐటీ రైట్స్ కూడా జరిగినాయి. వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేసిరు. గూడెం మైపాల్ రెడ్డి గ్రానైట్ల దందా అని, ఏదో క్వారీ దందా అని చెప్పి, ఇసుక దందా అని చెప్పి, ల్యాండ్ స్కామ్ అని చెప్పి రకరకాలుగా ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. మరి ఎందుకు గూడెం మైపాల్ రెడ్డి అధికార పార్టీలో ఉంటే ఇంకా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత అధికార పార్టీలో ఉంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, మరి ఎందుకు గూడెం మైపాల్ రెడ్డి అధికార పార్టీ నుండి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేసిండు? రకరకాలుగా వినబడుతున్న చర్చ. ఫస్ట్ ఇది నూరి బుల్లెట్ దిగిందా లేదో చూసుకోండి. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? హలో పేరు చెప్పు. సుమలత. ఇంకా ఓటర్ సుమలత. మా పట్నంలో మాధవి. పట్నంలో మాధవి వైస్ చైర్మన్. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గురించి చెప్తున్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది అనౌన్స్ చేసిండు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోండి. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? విన్నారు కదా, బుల్లెట్ దిగిందా లేదా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇది గూడెం మైపాల్ రెడ్డి వర్షన్. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అని ఉండొచ్చు? పటాన్ చెరువులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఉద్దేశించి ఇట్లా మాట్లాడిండా, లేకపోతే పటాన్ చెరువులో ఉన్నటువంటి ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లీడర్లను ఉద్దేశించి అట్లన్నాడా, లేకపోతే ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడిండా? ఎందుకు ఇట్లా మాట్లాడుండొచ్చు? ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి అధికార పార్టీలోకి పోయిండు, నేను అధికార పార్టీలో లేను, బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి మళ్ళీ మాట్లాడిండు. ఇప్పుడు అదే గూడెం మైపాల్ రెడ్డి లేదు బుల్లెట్ దిగిందా లేదా చెక్ చేసుకోండి అంటున్నాడు. సో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్, తర్వాత కో చైర్మన్ ఇద్దరిని కూడా ఆయనే కైవశం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మున్సిపల్ చైర్పర్సన్ మావోళ్ళే అనేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో రెండు మున్సిపాలిటీలు ఆయనే కైవశం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకటి కో చైర్మన్, తర్వాత మున్సిపల్ చైర్మన్ ఇద్దరు కూడా. తర్వాత 5 మున్సిపాలిటీలు పటాన్ చెరువు కైవశమైంది. ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా గూడెం మైపాల్ రెడ్డి కైవశం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నాడు బుల్లెట్ దిగిందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి. ఎందుకంటే ఇస్నాపూర్లో ఒక మున్సిపాలిటీ వచ్చింది కదా బీఆర్ఎస్కి, ఆ వర్షంలో చెప్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో, ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అసలు ఏ పార్టీలో ఉన్నాడో కన్ఫ్యూజన్, కానీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నా అనేది ఆయన వర్షన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పుకునే తిరుగుతున్నాడు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.